Dear friends, welcome to Biblical Parivartana. Welcome to డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో జూన్ 17కి సంబంధించినటువంటి వాక్య భాగం కీర్తనలు 110 111 కూడా చదవాలి. అయితే మనం 110వ అధ్యాయంలో ఒక వచనం మీద కేంద్రీకరిద్దాం. అంతకుముందు ప్రార్థన. దీనికి ఒక టైటిల్ ఇవ్వాలి అని అంటే మెలక్ సదీక్ ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and our redeemer. Amen. కీర్తనలు 110, దానిలో 7 వచనాలు ఉన్నాయి. అన్నీ చదువుకుందాం. ఈ కీర్తన న్యూ టెస్టిమెంట్లో అన్ని అధ్యాయాల కంటే ఈ అధ్యాయం ఎక్కువగా కోట్ చేయబడింది. నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకార కృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీజెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణం చేయుచున్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోప దినమున రాజులను నలుగగొట్టును. అన్ని జనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండియుండును. విశాల దేశము మీది ప్రధానుని ఆయన నలుగగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. రైట్. మెలక్ అంటే రాజు, సదీక్ అంటే రైచియస్నెస్, నీతి రాజు అని అర్థం ఇచ్చేటువంటి ఆ పేరు. క్రొత్త నిబంధనలు అన్నిటికంటే ఎత్తి చెప్పబడిన పాత నిబంధన అధ్యాయం కీర్తన 110. ఇది దేవోక్తి కీర్తన అని అంటారు. అనగా గ్రంథకర్త అనుభవాన్ని వ్యక్తపరచుట కంటే దేవుని దగ్గర నుండి నేరుగా మధ్యవర్తి ఎవరూ లేకుండా ఆయన పొందుకున్న మాటలని పొందుగూర్చి చెప్పిన ప్రత్యక్షత దేవోక్తి అంటారు. అంటే డైరెక్ట్గా దేవుడు చెప్పినటువంటి దాన్ని కీర్తనీయుడు వ్రాస్తున్నాడు అనే అర్థం అన్నమాట. ఆయన అనుభవాలు, ఆయన అనుభవాల ద్వారా అది చెప్పబడలేదు. దానియేలు దర్శనములో చూచినంతయు అతనికి అర్థము కానట్లుగానే ఈ గ్రంథకర్తకు కూడా దీనిలో కొంత భాగం అర్థము కాకపోవచ్చును. అతని అనుభవం కాదు కదా. కాబట్టి దేవుడు డైరెక్ట్గా ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రత్యక్షత ఆయన రాస్తాడు, కానీ ఆయనకు అర్థం కాకపోవచ్చు. ఎందుకు దానియేలు గ్రంథంలో అట్లా ఉన్నది, ఈ గ్రంథంలో అట్లా ఉన్నదంటే తరువాత తరము వారి కొరకు నమోదు చేయబడినది. ఇక్కడ ఈ వాక్యం కూడా చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చివరి అధ్యాయంలో ఈ మాటలు చదువుకుందాం. 4వ వచనం, 8, 9, 10 వచనాలు. దానియేలు గ్రంథం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలమున వరకు, అంటే ఎస్కటాన్ అనుకుని చెప్పుగా, చివరి దినముల వరకు. అంత్యకాలం అంటే చివరి దినాలు. ఈ గ్రంథమును ముద్రింపు. చాలామంది దిశల సంచరించి నందున తెలివి అధిక మగును అని నాతో మాట్లాడు గాబ్రియేలును అతడు చెప్పెను. 8,
నేను వింటిని కానీ గ్రహింపలేకపోతుంది. నా ఏలినవాడా, వీటికి అంతమేమని నేను అడగగా అతడు, ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పాను. నీకు దీని విషయం తెలియదు అని. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు కనుక ఏ దుష్టుడును ఆ సంగతులను గ్రహింపలేకపోవును, కానీ బుద్ధిమంతులు గ్రహించదురు. ఇది ఈ వచనం ప్రకటన గ్రంథంలో కూడా ఇది ఎత్తి చెప్పబడింది. అంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రత్యక్షత చివరి దినాలకు, అంటే మొదటి రాకడ నుండి రెండవ రాకడ, యేసు ప్రభు యొక్క మొదటి రాకడ నుండి రెండవ రాకడ వరకు దానికి చెందినటువంటి ఈ మాటలు దేవుని యొక్క ప్రత్యక్షత డైరెక్ట్గా ఇవ్వబడింది. ఈ కీర్తనలో 110లో దావీదు ప్రభువు అని సంబోధించే మరొక వ్యక్తితో ప్రభు అయిన యెహోవా మాట్లాడుతున్నాడు. మళ్ళా 1వ వచనం చదువుకుందాం. 110:1 ప్రభువు నా ప్రభువుతో. చాలా బాగుంది కదా ఇది. ప్రభువు నా ప్రభువుతో. నా ప్రభువు అంటే ఎవరు? నా ప్రభువు అంటే దీనికి చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. వాటి జోలికి మనం ఇప్పుడు వెళ్ళటానికి టైం లేదు. నా ప్రభువు అంటే దావీదు రాజు, మహారాజు, ఆయనే ప్రభువు అంటున్నాడు. నా ప్రభువు అంటున్నాడు. ప్రభువు అంటే యెహోవా దేవుడు. నా ప్రభువుతో. నా ప్రభువు అంటే ఎవరు అనేటువంటిది. దీనితో పాటు వేరే విషయాలను బట్టి కూడా క్రైస్తవ పండితులు, యూదా పండితులు, జూయిష్ స్కాలర్స్ అన్నమాట, ఇది మెస్సయా కీర్తనగాను, దావీదు ఎవరినైతే సంబోధిస్తున్నాడో, అంటే ప్రభువుగా సంబోధిస్తున్నాడు కదా, ఆయనను మెస్సయగాను ఎంచుతున్నారు. అంటే యెహోవా దేవుడు మెస్సయాతో చెబుతున్నాడు. మెస్సయ అంటే దావీదు కుటుంబంలో వచ్చేటువంటి రాజు మెస్సయ, దేవుడు పంపించినటువంటి రాజు. అది మెస్సియానిక్ సాంగ్ అని అంటారు. నేను 4వ వచనంపై కేంద్రీకరిస్తాను. ఏంటి 4వ వచనం? మెల్కీజెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన మాట తప్పనివాడు. ఇచ్చట మెస్సయాతో యెహోవా మాట్లాడుచున్నాడని నమ్మినట్లయినచో ఆయన మాటల్లోని అర్థమేమయ్యుండును? దీనిలోని 2 విషయములను గమనించాలి. అవి ఆకర్షణీయంగా ఉంటున్నాయి. దీనిలో 2 విషయాలు. ఓకే, మొదటిది మెల్కీజెదెకు వ్యక్తే. ఆయన ప్రస్తావన ఇచ్చట రెండవసారి మాత్రమే ప్రస్తావించబడింది. రెండవసారి మాత్రమే ఈయన ప్రస్తావన వచ్చింది. మొదటి ప్రస్తావన ఆదికాండం 14లో ఉంది. చదువుకుందాం. దీని సందర్భం ఏంటంటే, రాజులను ఓడించిన తరువాత అబ్రహాము విచిత్రమైన ఈ యాజక రాజును కలుసుకొని దోపిడీ సొమ్ములోని 10వ వంతును ఆయనకు చెల్లిస్తాడు. అబ్రహాము ఈ రాజుకి, యాజక రాజు, ఆయనకి చెల్లిస్తాడు 10వ వంతు, టైత్స్ ఇస్తాడు. ఈ చిన్న వృత్తాంతమును బట్టి అనేక విషయాలను భావించుకునవచ్చును. అయితే అప్పటి నుండి దాదాపు 1000 సంవత్సరముల తరువాత వ్రాయబడిన ఈ కీర్తన వరకు ఆయన కనిపించడు. ఓకే, ఆదికాండంలో మొదటిసారి, తర్వాత ఈ కీర్తన 110 వరకు ఓకే కనిపించడు. ఇది చదువుకుందాం. 14 మరియు షాలేము రాజైన
మెల్కిజెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. ఇక్కడ ఈ వచనంలో ఆయన ఎవరు? ఇక్కడ ఉన్నది ఆ 18వ వచనంలో ఆయన షాలేము రాజైన మెల్కిజెదెకు. షాలేం ఎక్కువ భాగం మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, షాలేం అంటే పీస్, యెరూషలేం అంటే ఈర్ అంటే సిటీ, షాలేం సమాధాన పట్టణం, అది లిటరల్ మీనింగ్ అన్నమాట. సమాధానం ఇప్పుడు లేదనుకోండి, కానీ అందువల్ల ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం అని యేసు ప్రభు కూడా చెప్తాడు కదా. మరి షాలేము రాజు అంటే యెరూషలేంకి రాజు అని మనం ఊహించవచ్చు. ఇంకా ఆయన రాజు మెల్కిజెదెకు, మెలెక్ మళ్ళీ ఇక్కడ రాజు, సదీక్ అంటే రైచియస్నెస్. ఆయన షాలేంకి రాజు. ఆయన వర్ణన ఏంటి? నీతి రాజు. ఓకే, అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఈయన రాజు, యాజకుడు. మరి షాలేము రాజు, నీతి రాజు. ఓకే, నెక్స్ట్ వచనం. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అబ్రహాము మెల్కిజెదెకు రాజుకి లేకపోతే యాజకునికి 10వ వంతు ఇచ్చాడు. ఎప్పుడు కూడా ఆయన 10వ వంతు ఇచ్చాడు. మెల్కిజెదెకు అబ్రహాముని ఆశీర్వదించాడు. ఎప్పుడైనా సరే బైబిల్లో గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఈవులు ఇచ్చేది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి ఈవులు ఇస్తారు. ఆ క్రమంలో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అబ్రహాం కంటే మెల్కిజెదెకు గొప్పవాడు అనేటువంటిది. మరి అబ్రహాము నుండి వీళ్ళు లేవీయులు వచ్చినట్టుగా మనం, అహరోను లేవీయులు వచ్చినట్టుగా మనం గుర్తించాలి. రెండవది, ఈ కీర్తన రాసేటప్పటికీ యాజకుడు అంటున్నాం కదా. మరి అక్కడ ఆదికాండం, కీర్తన 110, ఈ మధ్యలో ఏం జరిగింది ఆదికాండం నుండి కీర్తన వరకు అనేది ఆ చరిత్రలో ఏం జరిగింది, ఇశ్రాయేల్ చరిత్రలో అనేది ఆ లింక్స్ అన్నమాట. ఆ లింక్ని మనం గుర్తించేటటువంటి రీతిగా ఏమేమి సంఘటనలు జరిగినాయి అని ఆ చరిత్రను మనం కొంచెం అన్వేషిస్తే బాగుంటుంది. ఈ కీర్తన రాసేటప్పటికి ఇశ్రాయేలు చరిత్రలో చాలా విషయాలు జరిగినవి. ప్రజలు ఐగుప్తు బానిసత్వమును ఓర్చుకున్నారు. నిర్గమం సమయమునకు వారు రక్షింపబడ్డారు. ఓకే, సీనాయి పర్వతము మీద దేవుని ధర్మశాస్త్రమును పొందుకున్నారు. వాగ్దాన దేశంలో ప్రవేశించగలిగారు. న్యాయాధిపతుల కాలము ద్వారా జీవించి దావీదు రాజ్య వంశపు ఆరంభమునకు చేరుకున్నారు. ఇవన్నీ కూడా జరిగినాయి. క్లుప్తంగా ఆ హైలైట్ చేసి చెప్పాలి అంటే, అన్నిటికంటే ఈ సీనాయి కొండ దగ్గర మందసమును, దానికి చెందిన ఆచారములు, వాటిని లేవియ గోత్రములకు చెందిన లేవీయులు ప్రధాన యాజకుని ద్వారా ఆచరించవలసి ఉన్నది అని ఈ సీనాయి కొండ దగ్గర అనుగ్రహించినటువంటి ఆ యొక్క లా, మందసం లా అక్కడ కూడా ఇచ్చాడు కదా, ఆ ప్రత్యక్ష గుడారానికి సంబంధించినవి. కాబట్టి
ఆ మందసము, దానికి చెందిన ఆచారాలు, వాటన్నిటినీ లేవీయ గోత్రీయులు మాత్రమే చేయాలి. లేవీయుల గోత్రాలు ప్రధాన యాజకుల ద్వారానే ఇవన్నీ కూడాను ఆచరించాలి. దానికి సంబంధించినటువంటి మందసానికి సంబంధించినటువంటి ఆచారాలు అన్నీ కూడాను అదే వాళ్ళు చేయాలి. ఈ యాజక పాత్రను లేవీ యాజకులు మాత్రమే చేయవలెను. మోషే ధర్మశాస్త్రము స్పష్టంగా ఆ విషయాన్ని చెబుతుంది. అయినప్పటికీ ఇక్కడ మనం గమనించాల్సింది, ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుడు అనుగ్రహించిన దేవోక్తి డైరెక్ట్గా దేవుడు చెప్తున్నాడు. ఇక రచయిత 110 రచయిత చెప్పినట్టు ఆయన అనుభవం కాదు, డైరెక్ట్గా చెప్తున్నాడు. ప్రభువు నా ప్రభువుతో చెప్తున్నాడు. దాన్ని దేవోక్తి అంటారు. వేరే విధమైన సంబంధాల ద్వారా మరొక యాజక రాజును, అంటే వేరే వేరే లింక్స్ అని అర్థం, మరొక యాజక రాజును దేవుడే లేపుతాడని ఇచ్చట నొక్కి చెప్పబడుతున్నది. దేవుడే లేపుతాడు. దేవుడే ఒట్టు పెట్టుకున్నాడు. ఎవరి పేరున ఒట్టు పెట్టుకున్నాడు? మనం ఒట్టు పెట్టుకుంటే మనకంటే గొప్ప వాళ్ళ పేరున, లేకపోతే దేవుడి పేరున, తల్లిదండ్రుల పేరున ఒట్టు పెట్టుకుంటారు కదా. వెహికల్స్ చూసేటప్పుడు మా తల్లి దీవెన అంటే అక్కడ వాళ్ళ ఆశీర్వాదాలు కోరుకునేటటువంటి రీతిగా ఇక్కడ దేవుడు ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఎవరి పేరున, ఇంకా ఆయనకంటే ఎక్కువ గొప్పవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆయన పేరునే ఒట్టు పెట్టుకుని వాగ్దానం చేసి, ఆయన వాగ్దానం చేయని అవసరం లేదు, ఆయన మాటే అదే వాగ్దానంతో సమానం. అయినా కానీ ఆయన ఒక విధంగా ఒట్టు పెట్టుకున్నటువంటి రీతిగా అలాంటి అంత గట్టిదన్నమాట ఈ మాట. మెల్కిజెదెకు అనేటువంటి ఆ తరఫులో, ఆ యొక్క క్రమంలో ప్రధాన యాజకుడు వస్తాడు అనేటువంటిది అన్నమాట. అంతేగాని లేవీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. మరల చెప్తాను. అయినప్పటికీ దేవుడు అనుగ్రహించిన దేవోక్తి వేరే విధమైన సంబంధాల ద్వారా మరొక యాజక రాజు, దట్ ఈస్ ఎ వెరీ కీవర్డ్. యాజకుడు రాజుగా ఉండకూడదు, రాజు యాజకుడుగా ఉండకూడదు. అయినా కానీ ఇది ప్రత్యేకమైనటువంటి విచిత్రమైనటువంటి యాజకుడు, విచిత్రమైనటువంటి రాజు. మరొక యాజక రాజును దేవుడే లేపుతాడని ఇచ్చట నొక్కి చెప్పబడుతున్నది. ఈ రాజు యొక్క పరిపాలన దండమును సియోను నుండి, మనం చదువుకున్నాం కదా 2వ వచనంలో, సియోను నుండి యెహోవా సాగజేస్తున్నాడు అనగా ఆయన రాజ్యాధికారము సియోనుతో, యెరూషలేముతో. సియోను ఎక్కడ? సియోను ఈజ్ లైక్ న్యూ సిటీ కదా. సియోన్ ఇప్పుడు యెరూషలేంలో ఒక న్యూ సిటీ లాగా. అక్కడ దావీదు మహారాజు ఒక పురాన్ని కట్టాడు, దాన్ని సియోను అంటాం, లేకపోతే దావీదుపురం అని అంటాం. ఓకే, కాబట్టి సియోను నుండి సాగజేస్తున్నాడు. ఓకే, చదువుకుందాం మరి ఆ 2వ వచనం. యెహోవా నీ పరిపాలన దండనమును సియోనులో నుండి సాగజేస్తున్నాడు, నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. సియోనుతో అంటే యెరూషలేముతో నూతనముగా వెలువడిన దావీదు రాజవంశంతో ముడిపడింది. అది ఈ పరిపాలన సియోను నుండి వెలువడింది. అంటే ఈ పరిపాలన దీనికి చెందినది అని అర్థం. అంటే దావీదు వంశానికి చెందినటువంటి పరిపాలన అని అక్కడ వాగ్దానం చేయబడింది, అక్కడ ప్రవచించబడింది. ఆయన లేవి క్రమంతో గాక మెల్కిజెదెకు క్రమంతో పొత్తు కలిగిన యాజకుడని మనం గ్రహించాలి.
ఓకే, ఈ యాజక రాజు ఎవరు అని అంటే ఈ దావీదు వంశంతో ముడిపడి ఉన్నటువంటి రాజు. మోషే నిబంధన ఇక పనికిరాదు. మోషే నిబంధన ఇక పనికిరాదు. ఎందుకంటే అది లేవీ గోత్రానికి, లేవీ యాజకత్వానికి సంబంధించింది. ఇక్కడ దేవుడు ఇంకేం చెప్తున్నాడంటే యాజక రాజును మెల్కీజెదెకుకి ఆ తెగకి సంబంధించినటువంటి యాజకుడు, ప్రధాన యాజకుడు. మళ్ళీ చెప్తాను. మోషే నిబంధన ఇక పనికిరాదని హెబ్రీ పత్రిక రచయిత ప్రకటించుటలో ఆశ్చర్యమేమీ కనిపించదు. ఈ మాటలు చదువుకుందాం. హెబ్రీ 7, 11, 12 వచనాలు. ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీజెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇదిగాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకంగా యాజక ధర్మము సహా మార్చబడును. ఓకే, కాబట్టి అది అవసరం లేదు. ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ నిబంధనకి కేంద్రం ఏంటి అంటే ప్రత్యక్ష గుడారం అనుకోండి, ప్రత్యక్ష గుడారం, లేకపోతే ఆ మందసాన్ని చుట్టూ చేరి దానికి సంబంధించినటువంటి సేవ చేసేటువంటి వాళ్ళు యాజకులు. కూడాను ఈ నిబంధనకు సంబంధించింది. ఏ నిబంధన? మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి నిబంధన. ఇప్పుడు ఈ యాజకత్వం మారితే ఈ నిబంధన ప్రకారం లేవి, ఇప్పుడు ఇక ఈ లేవి పోయి ఈయన రాజు, యాజకుడు. రాజు మళ్ళా ఈయన యాజకుడైనటువంటి, ప్రధాన యాజకుడైనటువంటి రాజు, యాజక రాజు. ఈ లేవీకి సంబంధించింది కాదన్నమాట. అంటే మెల్కీజెదెక్ ఆయన యాజకుడు, ఆయన రాజు, ఈ క్రమానికి సంబంధించింది. కాబట్టి ఇది పోతే, ఈ యాజకత్వం పోతే ఇది మొత్తం పోద్ది అనేటువంటి ఐడియా అన్నమాట. ఎందుకంటే ఈ మోషే నిబంధన ఇది, దానికి కేంద్రం ఇది. దీనిలో మార్పు చెందితే దీనిలో కూడా మార్పు వస్తుంది అనేటువంటి, దీనిలో మార్పు చెందితే ఇది కూడా మారిపోద్ది, మొత్తం మారిపోద్ది. కాబట్టి దీని అవసరత ఉండదు అనేటువంటిది. దాన్నే హెబ్రీ 7లో మనం చదివాం. మరలా చదువుతాం. హెబ్రీ 7, 11, 12. ఆ లేవీయుల యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీజెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి? అది పర్ఫెక్ట్ అయితే ఇంకా వేరే వాళ్ళు ఎందుకు రావాలి? అది ఇంపర్ఫెక్ట్ కాబట్టి ఇంకా దానికంటే పర్ఫెక్ట్ అయినటువంటిది వస్తుంది. కాబట్టి ఇది టెంపరీగా ఉన్నది అని చెబుతున్నాడు. ఆ లేవీయులు ఇదిగాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా యాజక ధర్మము సహా, మొత్తం యాజకులు మార్చబడితే యాజక ధర్మం మార్చబడుద్ది. అంతేకాదు ఆ యొక్క నిబంధన కూడా మార్చబడుద్ది. ఇంకొక వచనం చదువుకుందాం. 8:13. హెబ్రీ 8:13.
8:13 ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడికిపోయేనో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. అదృశ్యం కనిపించదు అంటే అవసరం లేదు, ఇట్స్ విత్డ్రాన్, పాతదైపోయింది, ఉడికిపోయింది. చూడండి ఈ మాటలు, పాతదిగా చేశాను అంటే మరి అనేక సార్లు నేను చెప్పాను, పాత నిబంధన అంటే పాత నిబంధన అంటే మరి పాత నిబంధనలో 2 విషయాలు ఉన్నట్టుగా మరి పదే చెప్పాను. ఒకటి ఏంటంటే ఆ మోషే నిబంధన, రెండవది 39 గ్రంథాలు. ఈ మోషే నిబంధన అది పాతగిలిపోయింది, అది అవసరం లేదు. ఇట్స్ నో మోర్ వ్యాలిడ్, నో మోర్, డోంట్ వాంట్, నో మోర్ వ్యాలిడ్. దేవుని దృష్టిలో ఇది పనికిరాదు. అది చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. ఎందుకంటే కొంతమంది ఏమంటారు అని అంటే ఇక్కడ యేసు ప్రభు ఇది పాత నిబంధన, ఇక్కడ క్రొత్త నిబంధన, అక్కడ యేసు ప్రభువు సంఘం, ఇది రెండవ రాకడ, ఇది మొదటి రాకడ, ఇది రెండవ రాకడ. ఇప్పుడు రెండవ రాకడ వీళ్ళ దృష్టిలో 2 ఫేజులుగా ఉంటుంది. రెండవ రాకడ అది. ఇప్పుడు వీళ్ళ దృష్టిలో ఏంటి అని అంటే ఏదైతే ఇక్కడ బైబిల్ ఏం చెబుతుంది అని అంటే ఈ పాత నిబంధన ఇక ఇది నాట్ వ్యాలిడ్, యేసు ప్రభు వచ్చేంత వరకే ఇది. ఓకే, యేసు ప్రభు వచ్చేంత వరకే, అది ఇక్కడ పెడదాం, యేసు ప్రభు వచ్చేంత వరకే ఇది, అప్పటి వరకే ఇది. ఇది మైనర్, ఇది మేజర్, ఆ యొక్క పోలిక. ఇది మైనర్, ఇది మేజర్. ఇక మేజర్ వచ్చిన తర్వాత మేజరే మైనర్ అవుతుంది కదా, మైనరే మేజర్ అవుతుంది. కాబట్టి ఇక మేజర్ అనేది ఉండదు. ఇంకొక విధంగా పోలిక ఏంటి అని అంటే ఇక్కడ బానిస, ఇక్కడ కుమారుడు, వాళ్ళిద్దరినీ అబ్బాయి అంటాం. అబ్బాయి అంటే బానిస లేకపోతే కుమారుడా? ఈ 20 years వచ్చేటప్పటికి ఆయనకి కుమారుడు అవుతాడు, అంతవరకు బిడ్డ. కొంతకాలం ఈ సేవకుడు, ఈ కుమారుడు ఒకటిగానే ఉండొచ్చు, కానీ మేజర్ అయ్యేటప్పటికి ఆయనకి ఆ యొక్క ఆస్తిపాస్తుల మీద అధికారం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది ఈ విధంగా క్రొత్త నిబంధన పాత నిబంధన గురించి ఈ విధంగా చెబుతుంది అన్నమాట. ఇప్పుడు దీనికి సారాంశం ఏంటి అంటే యేసు ప్రభు వచ్చేంత వరకే పాత నిబంధన అంటే మోషే నిబంధన. కొంతమంది ఏమంటారు అని అంటే ఇప్పుడు దీన్ని బ్రాకెట్లో పెట్టకుండా బైబిల్ ప్రకారం ఇది బ్రాకెట్ అంటే యేసు ప్రభు వచ్చేంత వరకే, యేసు ప్రభు వచ్చేంత వరకే. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే యేసు ప్రభువుని
దాన్ని బ్రాకెట్లో పెడతారు. పాత నిబంధన కొనసాగుద్ది యేసుప్రభు వచ్చినప్పుడు. ఈ సంఘం ఎవరికి? మేజర్గా ఇది అన్యులకి. దేవుడు పాత నిబంధనలో యూదులకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇక్కడ నెరవేరుతాయి, యూదులకి నెరవేరుతాయి అని కొంతమంది అంటారు. అది సరైంది కాదు నా దృష్టిలో. బైబిల్ ఏం చెప్తుందంటే లేదు లేదు, యేసుప్రభు బ్రాకెట్ కాదు. ఈ యూదులకి దేవుడిచ్చినటువంటి ఆ మోషే నిబంధన అది తాత్కాలికంగా ఉండేది. అన్నీ కూడాను పాత నిబంధన ద్వారా దేవుడు ఏది ఇవ్వాలనుకుంటున్నాడో అవన్నీ కూడాను యేసుక్రీస్తులో సంఘంలో నెరవేరినాయి. ఇంకొక యేసుక్రీస్తులో మరి నెరవేరినాయి, యేసుక్రీస్తులో నెరవేరినాయి. ఇక్కడ యేసుక్రీస్తులో సంఘంలో నెరవేరినాయి. క్లియర్గా యేసుప్రభు చెప్తాడు అన్నీ నెరవేరినాయి అంటే ఈ నిబంధన ద్వారా దేవుని యొక్క ఉద్దేశం, ఏ ఉద్దేశంతో దేవుడు ఆ నిబంధన ఇచ్చాడో అవన్నీ కూడా నెరవేరినాయి. ఇక ఏమి లేదు, సమాప్తం అయిపోయి. కాబట్టి తర్వాత మిగిలినటువంటి నెరవేర్తి యేసుక్రీస్తుని బ్రాకెట్లో పెట్టి అది చేయటం, అది నా దృష్టిలో సువార్తకు చాలా నష్టం. క్లియర్గా చెప్తాడు. ముఖ్యంగా హెబ్రీ పత్రికలో అది ఏం చెప్తాడంటే చివరి దినాల్లో అనేక విధాలుగా దేవుడు మాట్లాడాడు, నానా విధములుగా. 1:1 హెబ్రీ 1:1 ఉన్నది. హెబ్రీ 1:1 పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, అదే దేవుడు ఆ దినముల అంతమందు కుమారుని అంతమందు, దిస్ ఈజ్ టాన్ ఎస్కటాన్, అంతమందు మొదటి రాకడ నుండి రెండవ రాకడకు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడారు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. చాలు. కాబట్టి ఈ ఐడియా దిస్ ఈజ్ ద బిబ్లికల్ థియాలజీ. ఓకే, దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా మనం గలిబులుగా ఎవరు చెప్తే దీని దృష్టిలో అంటే ఇది అర్థం చేసుకుని ఏది రైటు ఏది రాంగ్ అని అర్థం చేసుకోకుండా ఎవరు ఏది ఇష్టం వచ్చినట్టుగా చెప్తూ ఉంటే మనం అమాయకులుగా వాళ్ళు చెప్పేదాన్ని, వాళ్ళు ఇచ్చేటువంటి తాత్పర్యాన్ని మనం నమ్మకూడదు. యేసు ప్రభువులో అన్నీ నెరవేరినాయి, యేసు ప్రభువులో అన్నీ నెరవేరినాయి. కాబట్టి ఇది అవసరం లేదు, నిబంధన అవసరం లేదు. 39 పుస్తకాలు అవసరమే, 39 పుస్తకాలు అవసరమే. ఓకే, ఆ నిబంధన మాత్రం అవసరం లేదు. 39 పుస్తకాలు ఏ విధంగా అవసరం? నిబంధనలాగా కాదు. ఆ విధంగా చేస్తే మనకు నిత్య జీవం వస్తుంది. నివసించటం అని అంటే పాత నిబంధనలో నివసించటం అని అంటే ప్రాస్పరస్ లైఫ్, లాంగ్ లైఫ్. క్రొత్త నిబంధనలో నివసించటం అంటే నిత్య జీవం. ఓకే, అది గమనించాలి. కాబట్టి పాత నిబంధనలో ధర్మశాస్త్రం ద్వారా వాళ్ళు క్షేమంగా జీవిస్తారు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువుని నమ్మినప్పుడు నిత్య జీవం వస్తుంది. మరి పాత నిబంధనలో ఆ నియమాల చొప్పున, ఆ నిబంధన చొప్పున జీవిస్తే మనకి యేసుప్రభు ఎందుకు చనిపోవటం? అది అవసరం అన్నమాట, అవసరం లేదన్నమాట. కాబట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. యేసుప్రభు వచ్చినప్పుడు నిబంధన అనేది లేదు. కానీ
మనం పాత నిబంధన చదువుతాం. బైబిల్ అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన. బైబిల్ చదువుతాం, అవి ఏ విధంగా యేసుప్రభులో నెరవేరిని అని గమనించుకుంటాం. రెండవది ఏంటంటే మనకు ఏ విధంగా మనకి పాఠాలుగా ఉంటున్నాయి, మనకి సాదృశ్యాలుగా ఉంటున్నాయి అనేది మనం గమనించుకుని. కాబట్టి 39 ఇప్పుడు మనం 110వ కీర్తన చదువుతున్నాం కదా, దాని నుండి మనం నేర్చుకుంది ఏంటంటే పాత నిబంధనలో ఉన్నటువంటి అబ్రహాము ఇన్సిడెంట్స్లో ఉన్నటువంటి దాన్ని, మరి కీర్తనలో 110లో ఉన్నటువంటి దాన్ని అదే యేసు ప్రభువులో నెరవేరింది అని నేర్చుకున్నాం. వేరే సందర్భంలో ఏం నేర్చుకుంటున్నాం మనం? వాటి నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలేంటి? ఆ పాఠాలు నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ఇన్సిడెంట్స్, ఆ సందర్భాలు వ్రాయబడ్డాయి. మన ఆదరణ కొరకు, మనం హెచ్చరించుట కొరకు, మనకి సరైన మార్గంలో నడిపించుట కొరకు. అది మరలా లాస్ట్ సెంటెన్స్ మళ్ళీ చదువుతాను. మోషే నిబంధన ఇక పనికిరాదని హెబ్రీ పత్రిక రచయిత ప్రకటించలో ఆశ్చర్యమేమీ కనిపించదు. అంతకంటే అంటే లేవి ప్రధాన యాజకులు, లేవి యాజకత్వం కంటే ప్రధానమైన యాజకుడు అవసరము అని హెబ్రీ గ్రంథం కూడా చెబుతుంది. 110వ కీర్తన కూడా చెబుతుంది. మరి అలాంటి యాజకుడు ఎవరు అంటే అలాంటి వాడు మనకున్నాడు, ఆయనే యేసు ప్రభు. ఆ యాజకత్వానికి, మెల్కిజెదెకు క్రమానికి చెందినటువంటి యాజకుడు యేసు ప్రభు. ఆయన రాజకుటుంబంలో జన్మించాడు కదా. ఓకే, యోధా కొదమసింహం, యోధా మరి ఆ దావీదు మహారాజు యొక్క గోత్రంలో జన్మించినటువంటి మెస్సయ్య. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, మరి యేసు ప్రభు గురించి అనేక రీతిలుగా మీ యొక్క వాక్యం సెలవిస్తున్నది. అయినప్పటికీ కొంతమంది యేసు ప్రభువుని నిర్లక్ష్యం చేస్తుంటున్నారు. కనీసం ఈ దినానైనా సరే యేసు ప్రభు ప్రధాన యాజకుడు, ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే మిమ్మల్ని తెలుసుకోవచ్చు, ఆయనే దేవాలయం, ఆయన ద్వారానే మిమ్మల్ని మేము కలుసుకోవచ్చు అనేటువంటి అవగాహన వారికి అనుగ్రహించి పాప పశ్చాత్తాపడి యేసుప్రభుని విశ్వసించేటువంటి రీతిగా మీ పరిశుద్ధ కార్యం వారిలో జరిగించమని యేసుప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.